హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే వీడియో అనేది మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరింత ఆలస్యం సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, స్టార్టప్. ఇది 2019 ఇయర్లో వచ్చిన కొరియన్ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ కామెడీ డ్రామాగా వచ్చింది, స్టారింగ్ డాన్ లీ. అదే ఫ్రెండ్స్, డాన్ లీ మీకు తెలుసు కదా, రౌండ్ ఆఫ్ ఫ్రాంచైజ్ కానీ అండ్ ది గ్యాంగ్స్టర్, ది కాప్, ది డెవిల్ మీరు మూవీ చూస్తుంటే అందులో యాక్టర్, ఇందులో మెయిన్ లీడ్. సో ఈ ఫిల్మ్ని నౌ తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. అమెజాన్ మినీ టీవీలో తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. తెలుగు ఒకటే కాదు, తమిళ్ అండ్ హిందీ కూడా రిలీజ్ చేశారు. సో ఈ ఫిల్మ్కి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.5 అయితే ఇచ్చున్నారు. అండ్ రన్ టైం 1 hour 42 minutes వరకు అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నౌ ఈ ఫిల్మ్ అమెజాన్ మినీ టీవీలో వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, ముని ఫ్రాంచైజ్ కాంచనా 4 స్టారింగ్ రాఘవ లారెన్స్. ఈ ఫిల్మ్కి డైరెక్టర్ రాఘవ లారెన్స్ గారి. మనకి తెలుసు ప్రీవియస్ పార్ట్స్ కూడా తన్ని తీసింది. అండ్ రాఘవ లారెన్స్ గారి నుంచి ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోయిందంట. త్వరలోనే షూటింగ్ని స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ ఫిల్మ్కి ఈసారి ప్రొడ్యూసర్గా వచ్చేసి గోల్డ్ మైన్ ఫిలిమ్స్ వారు ఉండబోతున్నారు. అండ్ 100 crore వరకు ఖర్చు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఫీమేల్ లీడ్ రోల్ గురించి చెప్పాలంటే మనకి గతంలో న్యూస్ అయితే వచ్చింది, మృణాల్ ఠాగూర్ని తీసుకోబోతున్నారు అని చెప్పేసి. తీసుకోబోతున్నారు, సో ఛాన్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి నౌ న్యూస్ అయితే వస్తుంది. ఫైనల్ టాక్ వచ్చేసి పూజా హెగ్డేతో జరుగుతుందంట. సో పూజా హెగ్డే ఓకే అంటే కాంచనా 4లో పూజా హెగ్డే అయితే ఉంటుందన్నమాట. సో ఇది కన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. సో కాంచనా 4 అనేది మనం చూసుకున్నట్టయితే జూన్ మంత్లో మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేశారు. సెప్టెంబర్ మంత్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతున్నట్టు. సో ఇది సెప్టెంబర్ మంత్, బట్ ఏ డేట్లో షూట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. సో మరికొన్ని రోజులని మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ మనం 2025 ఇయర్ సెకండ్ హాఫ్లో కాంచనా 4 అయితే చూడబోతున్నాం అన్నమాట. నెంబర్ 3, సిటడెల్ డయానా. దీని గురించి మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ అనౌన్స్ అయితే చేశారు. సో అప్పుడు మీకు అప్డేట్ కూడా చేస్తున్నాను. బట్ మనకి అప్పుడు డబ్బుడ్ వర్షన్స్ వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేయలేదు. నా ఇప్పుడు డబ్బుడ్ వర్షన్స్ మన ఇండియన్ ఆడియోస్ని తీసుకొని వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసి న్యూ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. సో ఈ సిటడెల్ డయానా వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ని తీసుకొని వస్తున్నారు. ఇది సిటడెల్ స్పిన్ ఆఫ్లోనే ఉంటుంది. లైక్ చెప్పాలంటే సిటడెల్ స్పిన్ ఆఫ్ అంటే మనకి అమెరికన్ సిటడెల్ అయితే ఉంది అండ్ ఇప్పుడు ఇండియన్ సిటడెల్ కూడా వస్తుంది. దానికి ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు. ఇది ఏరే వర్షన్, స్పానిష్ నుంచి వస్తున్న సిటడెల్ డయానా. సో ఈ సిటడెల్ డయానా వచ్చేసి అక్టోబర్ 10కి ప్రీమియర్ అయితే చేస్తున్నారు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 4, వెనమ్ 3 ది లాస్ట్ డ్యాన్స్. ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ అనేది ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాకే రిలీజ్ చేశారు. నౌ ఇప్పుడు మరొక న్యూ కట్ ఫైనల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. అది టుడే ఈవినింగ్ 6:30 PMకి మన ఇండియన్ టైమింగ్లో రిలీజ్ అయితే ఉంటుంది. సో ఈ పార్ట్కి వచ్చేసే ఉంటుంది ఆల్ వర్షన్స్. మీరు ఇంకా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో వచ్చేసి అక్టోబర్ 25కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, నెట్ఫ్లిక్స్ వారు మరొక డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అనేది అనౌన్స్ అయితే చేశారు. ఇందులో తాప్సీ పన్ను అండ్ కనికా దిల్లోన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి కాంబోలో ఆల్రెడీ ఒక ఫిల్మ్ అయితే వచ్చింది. ఆ ఫిల్మ్ మీరు చూసుంటే టైటిల్ కామెంట్లో డ్రాప్ చేయండి. అండ్ ఈ అప్కమింగ్ ఫిల్మ్ వచ్చేసి టైటిల్ గాంధారి అండ్ యాక్షన్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. కనికా దిల్లోనే దీనికి ప్రొడ్యూసర్ కూడా. అండ్ ఈ ఫిల్మ్కి డైరెక్టర్ వచ్చేసి దేవశిష్ మకిజ్జా. సో ఈ దేవశిష్ మకిజ్జా నుంచి లాస్ట్గా జ్వరం అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే వచ్చింది. ఆ జ్వరం ఫిల్మ్ అయితే నేను చూడడం జరిగింది. మూవీ అయితే చూడడానికి బాగుంటుంది, మీరు కూడా చూడండి. అతని డైరెక్షన్ అయితే మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ గాంధారి ఫిలిం అనేది ఇప్పుడు స్టార్ట్ అయితే చేశారు. లైక్ 2025 ఇయర్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం మనకైతే ఉండవచ్చు. నెక్స్ట్ నెంబర్ 6, మరొక డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ లవ్ సితారా. ఈసారి G5 వారి నుంచి స్టారింగ్ శోభిత. సో G5 వారి నుంచి ఈ ఫిల్మ్ అనేది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 27 నుంచి ఈ ఫిల్మ్ G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. సో హిందీ అయితే ఒరిజినల్, డబ్బుడ్ వర్షన్స్ ఇంకా అయితే కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ నెంబర్ 7, అక్షయ్ కుమార్ గారి నుంచి మరొక న్యూ ఫిల్మ్ అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారి హారర్ కామెడీగా వస్తున్నారు. మూవీ టైటిల్ భూత్ బంగ్లా. అండ్ ఈ ఫిల్మ్కి డైరెక్టర్ వచ్చేసి
ప్రియదర్శన్. సో ప్రియదర్శన్ మూవీ డైరెక్షన్ గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అతని మూవీస్ కానీ మీరు చూసుంటే హిందీలో ఒకప్పుడు చాలా మంచి మూవీస్ అయితే ఇతను డైరెక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ చెప్పాలంటే చంద్రముఖి అయితే ఉంది కదా, దాన్ని హిందీలో రీమేక్ చేసింది ఈ డైరెక్టరే అక్షయ్ కుమార్ గారితో బూల్ బులాయా ఫస్ట్ పార్ట్ అతను తీసింది. ఇంకా చాలా మూవీస్ అయితే తీస్తున్నారు. అక్షయ్ కుమార్ గారితో ఒక కామెడీ ఫిల్మ్ కూడా ఉంది. ఆ కామెడీ ఫిల్మ్ని మనకి తెలుగులో కూడా రీమేక్ అయితే చేశారు. అందులో అల్ల నరేష్ అండ్ ఇప్పుడు బిగ్ బాస్లో ఒక యాక్టర్ అయితే వచ్చినాడు కదా, తనైతే యాక్ట్ అయితే చేస్తున్నారు. సంథింగ్ ధనలక్ష్మి ఏదో టైటిల్ అయితే ఉంటుంది. సో అలానే ఇంకా చాలా మంచి మూవీస్ అయితే హిందీలో ఇతను డైరెక్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత అక్షయ్ కుమార్ గారితో ఈ భూత్ బంగ్లా ఫిలిం అనేది డైరెక్ట్ అయితే చేస్తున్నారు. సో 2025 ఇయర్లో ఈ ఫిలిం రిలీజ్ అయితే ఉంటుందంట. నెంబర్ 8, జాన్ విక్ స్పిన్ ఆఫ్లో వస్తున్న కంటెంట్ బెలరీనా స్టారింగ్ ఎనడే ఆర్మస్ అండ్ కీను రూస్ కూడా ఇందులో కనబడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ఒక సర్ప్రైజ్ మరికొన్ని రోజులు రాబోతుంది. లైక్ ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే చేస్తున్నారంట. డేట్ కన్ఫర్మ్ అవని మీకు అప్డేట్ చేస్తాను. మరికొన్ని రోజులని మనం ట్రైలర్ అయితే బెలరీనా నుంచి చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న అప్డేట్, దేవరా మూవీ నుంచి సెన్సార్ డీటెయిల్స్ అనేవి రివీల్ అయితే చేశారు. మూవీ సెన్సార్ వచ్చేసి U/A అండ్ రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 hours 3 minutes తక్కువ 2 hours 57 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి రీసెంట్గా మనకి ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పడం అయితే జరిగింది, లాస్ట్ 30 to 40 minutes మూవీ అయితే అదిరిపోతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో లాస్ట్ 30 to 40 minutes అయితే బ్లాస్టింగే అంట. నెక్స్ట్ నెంబర్ 10, బగిరా. ఇది ఒక ప్రాజెక్ట్ ఉన్నట్టు మనకి తెలుసు. పాన్ ఇండియా లెవెల్లో తీసుకుని వస్తున్నారు. ఇందులో శ్రీసింహ అండ్ రుక్మిణి వసంత్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీకి స్టోరీ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు అందించారు అండ్ డైరెక్టర్ వేరే అతను. సో ఫైనల్గా ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. దిస్ ఇయర్ October 31కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. సో శ్రీసింహ నుంచి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది మూవీ చూసి, అండ్ రుక్మిణి వసంత్ నుంచి కూడా మూవీ చూసి 1 year అయితే అయిపోయింది. సో అయితే ఇక్కడ రుక్మిణి వసంత్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి ఇది October 31కి రిలీజ్ చేస్తుంటే, ఇంకోటి November 15కి భైరతి రణగల్ రిలీజ్ చేయబోతున్నారు. అదే ఫ్రెండ్స్, శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేసిన మఫ్తీ ఫిలిం ప్రీక్వెల్ పార్ట్. నెంబర్ 11, జనక అయితే గనక. ఈ ఫిలిం న్యూ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. October 12కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 12, జేమ్ రవి అప్కమింగ్ ఫిలిం జీనీ న్యూ పోస్టర్ అయితే రివీల్ చేస్తారు. ఆ పోస్టర్లో మీరు జేమ్ రవి జీనీ లుక్ అయితే చూడవచ్చు. అలానే మనకి ఆ పోస్టర్లో కృతి శెట్టి అలానే కళ్యాణి ప్రియదర్శన్ కూడా కనబడుతున్నారు. నెంబర్ 13, జేమ్ రవి మరొక న్యూ ఫిలిం బ్రదర్. ఈ మూవీ నుంచి ఆడియో లాంచ్ అండ్ టీజర్ అయితే కన్ఫర్మ్ చేశారు. September 21కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14, సంయుక్త మీనన్ బర్త్డే స్పెషల్గా తన అప్కమింగ్ మూవీస్ లుక్స్ అనేవి రివీల్ చేశారు. ఫస్ట్ వన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12th ఫిలిం. సో అందులో తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సమీరా. సో ఆ లుక్ అయితే ఇది. అండ్ సెకండ్ వన్ శర్వానంద్ 37th ఫిలిం. సో తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి దియా. అండ్ థర్డ్ వన్ స్వయంభూ. సో స్వయంభూ లుక్ అయితే ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ నెంబర్ 15, అజయ్ దేవ్గన్ అప్కమింగ్ ఫిలిం రైట్ 2 రీసెంట్గానే అనౌన్స్ చేశారు. షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది అండ్ ఇప్పుడు రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేశారు. February 21st 2025 ఇయర్లో మూవీ అనేది రిలీజ్ ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. అప్పుడే మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.